అది స్వపక్షమైన విపక్షమైన ప్రత్యర్థులు అన్న వాళ్ళు లేకుండా చేసుకోవడమే ఆ ఎమ్మెల్యే లక్ష్యమా? విపక్ష శిబిరంలో ఉన్న కాస్తో కూస్తో పవర్ని లాగేసి కార్యక్రమం పూర్తయ్యాక ఇప్పుడు టీడీపీలోని ప్రత్యర్థులపై దృష్టి పెట్టారా? వాళ్ళని తరిమేయండని మినీ మహానాడు సాక్షిగా క్యాడర్కు పిలుపునివ్వడాన్ని ఎలా చూడాలి? ఎవరా ఎమ్మెల్యే? ఎందుకు ఆ స్థాయిలో ఫైర్ మీద ఉన్నారు? 2 దశాబ్దాలుగా కడప అసెంబ్లీ సీట్లో సైకిల్ పార్టీ గెలుపు అన్నదే లేదు. నియోజకవర్గంలో టీడీపీ ఉనికే ప్రమాదంలో పడిపోయిన సమయంలో 2024 ఎన్నికల్లో ఇక్కడ ఘన విజయంతో కడప టీడీపీకి కొత్త ఊపు వచ్చినట్టయింది. పార్టీ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు మాధవి. అయితే ఎన్నికల సమయంలోనే పార్టీ సీనియర్ నేత అలంకాన్పల్లి లక్ష్మారెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి మధ్య టికెట్ విషయంలో విభేదాలు తలెత్తాయి. లక్ష్మీరెడ్డి తన కోడలు ఉమాదేవికి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. జిల్లాలోని సగం మంది నాయకులు మద్దతు తెలిపారు. అటు తన భార్య మాధవికి టికెట్ కోసం పట్టుబట్టి సాధించుకున్నారు శ్రీనివాసులు రెడ్డి. ఫైనల్ గా ఎన్నికల్లో అంతా పార్టీ కోసం పనిచేశారు. సో తర్వాత కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాధవి, లక్ష్మీరెడ్డి కోడలు ఉమాదేవి మధ్య విభేదాలు తలెత్తాయి. ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు ప్రత్యర్థులుగానే మెలుగుతున్నారన్నది కడప టీడీపీ టాక్. ఇప్పుడిక మహానాడు జరుగుతున్న వేళ మరోసారి 2 కుటుంబాల మధ్య విభేదాలు రచ్చెక్కాయి. నియోజకవర్గంలో తనకు అడ్డే లేకుండా చేసేందుకు పావులు కలుపుతారట ఎమ్మెల్యే మాధవి. నాడు తన ఎమ్మెల్యే టికెట్ కు అడ్డు తగిలిన లక్ష్మారెడ్డి టార్గెట్ గా మినీ మహానాడు వేదిక మీద నుంచి విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే మాధవి. అలాంటి వాళ్ళు పార్టీ కండువా కప్పుకొని వస్తే తరిమి కొట్టండని కార్యకర్తలకు పిలుపునిచ్చారట. సో అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీకి ఓటు వేయాలంటూ లక్ష్మీరెడ్డి మాట్లాడిన ఆడియో విడుదల చేశారు మాధవిరెడ్డి. నాడు తనను ఓడించేందుకు లక్ష్మీరెడ్డి ఇంకా ఆవిడ కోడలు ఉమాదేవి వైసీపీతో కుమ్మక్కయ్యారని కూడా ఆరోపించారు ఎమ్మెల్యే. ఇలాంటి కోవట్లను పార్టీ నుండి తరిమి కొట్టాలని మినీ మహానాడు వేదికపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కడప టీడీపీలో దుబారం రేపుతున్నాయి. అటు ఎమ్మెల్యే దంపతులపై లక్ష్మీరెడ్డి సైతం అదే స్థాయిలో ధ్వజమెత్తారు. ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్నామని, పార్టీ కష్టకాలంలో కూడా బదిలీ వెళ్ళలేదని క్లారిటీ ఇచ్చేశారు ఆయన. వాసు కుటుంబం 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరి మకాం వేసి కడపలో ఆ పదవులు పొందారని అన్న లక్ష్మారెడ్డి సీనియర్ నేతనైన నాకు మినీ మహానాడుకు ఎందుకు ఆహ్వానం పంపలేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే మాధవి అసలైన టీడీపీ నాయకులను పక్కన పెట్టి వైసీపీ నుంచి వచ్చిన వారికే పదవులు ఇస్తున్నారని కూడా ఆరోపించారు. పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తొలిసారి జిల్లాలో మహానాడు నిర్వహిస్తున్న వేళ ఇద్దరి మధ్య మొదలైన వివాదం కార్యకర్తలు అయోమయాన్ని పెంచుతుంది. కానీ దాంతో సంబంధం లేకుండా ఎమ్మెల్యే మాధవి మాత్రం పార్టీలో ప్రత్యర్థులు లేకుండా చేసుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు కూడా చెప్పుకుంటున్నారు లోకల్ గా నాయకులు. తాను గెలిచిన రోజు నుంచే కడప నియోజకవర్గంలో వైసీపీని ఖాళీ చేసే పని మొదలెట్టారు ఎమ్మెల్యే. మేయర్ సురేష్ బాబును లక్ష్యంగా చేసుకుని ఆయనపై అనర్హత వేటు పడేలా చక్రం తిప్పి రాజకీయంగా ముందుకెళ్లారు. సో ఆ ప్లాన్ సక్సెస్ అయ్యాక సొంత పార్టీలో అడ్డుగా ఉన్న సీనియర్ నేత లక్ష్మీరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసినట్లు అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశోధకులు. సో భవిష్యత్తులో ఎప్పటికైనా మా కుటుంబం నుంచి పోటీ తప్పదనే కారణంతో ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని లక్ష్మీరెడ్డి కూడా ఫైర్ అయిపోతున్న సమయంలో కడప రాజకీయం ఆసక్తికరంగా మారింది. సో మహానాడు జరుగుతున్న వేళ ఈ ఆధిపత్య పోరుపై టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో చెప్పండి.